కోసం కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గుబ్బల మారరాజు అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల ఆకర్షితుడై 2022లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ విజయానికి పనిచేశానని తన కృషిని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యేందుకు కృషి చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో బీసీలకు అంతగా ప్రాధాన్యత లేదని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన తనను డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తన కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఒక అధికార పార్టీలో ఉన్నా నేను ఒక వ్యక్తిని నమ్మి, ఒక పార్టీని నమ్మి నా వంతు ప్రయత్నంగా ఒక నాయకుడైన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి చేతులెత్తి మొక్కుతూ ఉన్నా. అంతేకాకుండా మరి వారిని అతి మిత్రులు కళ్యాణ్ గారికి ఇష్టపూరితమైన నాయకుడు, ఒక స్థానిక గౌరవ శాసనసభ్యులు బొమ్మిడికి నాయకయ్య గారి ఆధ్వర్యంలో నేను 2022లో నేను ఈ పార్టీలో సభ్యత్వం తీసుకుని రావడం జరిగింది. 2022 నుంచి కూడా జనసేన పార్టీ వారికి జనసేన నాయకులతోనూ ఎంతో సంఘీభావంగా తిరుగుతూ పార్టీ విజయానికి నా వంతు కృషి చేస్తూ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి శెట్టి బలిజ గౌడ సంబంధించినటువంటి అందరి నాయకులతో కలుపుకోరుతనంతో ఈ పార్టీ యొక్క విజయానికి నా వంతు నేను కృషి చేసి ఉన్నాను. మరి నమ్మి వచ్చిన నాకు ఏమి ఆశించినప్పుడు నా యొక్క కష్టాన్ని గుర్తించి నాకు ఎంత గొప్ప అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాయకర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే మా నియోజకవర్గ కూటమి నాయకులు పొత్తూరి రామరాజు గారు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నమ్మిన వ్యక్తులకు అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ అని ప్రజలకు గుర్తించే విధంగా జనసేన పార్టీ తీసుకున్నటువంటి ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని తలవంచుకుని పార్టీ విజయానికి నన్ను నమ్ముకుని వైస్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి ప్రతి రైతుకి మరి అండగా నిలబడుతూ నా యొక్క మంచిదనాన్నే కానివ్వండి, నా యొక్క అనుభవాన్నే కానివ్వండి, పూర్తిగా వారికి విశ్వాసపాత్రుడిగా ఉండి ప్రతి రైతుకి అండగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా బీసీలను గుర్తించి ఈ కూటమి గుబ్బల మారరాజు గారికి జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ కమిటీ వైస్ చైర్మన్గా ఇచ్చిన మా గుబ్బల మారరాజు గారికి ఇచ్చారు. అలాగే నాకు మొగల్తూరు మండలం లీడ్ సంఘం అధ్యక్షుడిగా నాకు ఇచ్చారు. మాకు ఎంతో ఆనందదాయకం. అలాగే మాకు సహకరించినటువంటి రామరాజు గారికి, మా ఎమ్మెల్యే గారు బొమ్మిడి నాయకర్ గారికి, అలాగే మా జడ్పీటీసీ గారు గుబ్బల నాగరాజు గారికి, అలాగే మా ఒడిశెట్టి సత్యనారాయణ గారికి, మా కుటుంబ సభ్యులు అందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మాకు ఇచ్చినటువంటి ఈ పదవీ కాలం అందరికీ సంపూర్ణంగా నీళ్లు కాడ కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా అందరికీ సంపూర్ణ సహకారాలు అందిస్తామని మేమంతా కూడా మారాజు గారు అవనివ్వండి, నేను అవనివ్వండి, ఇతర సంఘాలు అవనివ్వండి, అందరం కూడా చక్కగా పార్టీకి మంచి పేరు తెచ్చి మంచి అభివృద్ధిలో నడుపుతామని మేమంతా కూడా ఎవ్వరము కూడా ఎన్నితిరక్కకుండా చక్కగా చేస్తామని మేమందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈనాటి నీటి సంఘాల ద్వారా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఎన్నికైన గుబ్బల మారరాజు గారికి, మరి ఈ పదవి ఇప్పించిన కూటమి నాయకులకి, అంటే మరి మన గౌరవ శాసన సభ్యులు వారికి, అదేవిధంగా కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, రామరాజు గారికి, మేకల సతీష్ గారికి అందరికీ నమస్కారం. ఎంచేతంటే బీసీలు ఈ రిజర్వేషన్లు అన్నీ ఎప్పుడు ఉంటాయి, అది సర్పంచులు, ఎంపీటీసీలు వాటిలో ఉంటాయి. కానీ
నామినేటెడ్ పదవుల్లో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవరు కూడా నామినేటెడ్ పదవుల్లో బీసీలని గుర్తించిన పాపాను పోలేదు. అయితే ఇప్పుడు ఈ రోజున మరి గౌరవ శాసనసభ్యులు వారు ఈ విధంగా మరి ఎంతో కష్టపడి గుబ్బల మారరాజు గారికి పీసీ వైస్ చైర్మన్ ఇవ్వటం అన్నది చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో మరి అదే విధంగా ఇంకొక ఆయన నీటి సంఘం అధ్యక్షులుగా మోహన్ రావు గారికి ఇవ్వడం జరిగింది. మరి బీసీలను గుర్తించినందుకు మన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో మెరుస్తాం.